నమస్తే. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి అన్ని వార్డులలో అభ్యర్థులు ప్రకటింపబడ్డది. అందులో 33వ వార్డు, 22వ వార్డు, 4వ వార్డు మినహాయించి అన్ని వార్డ్స్ డిక్లేర్ చేసినాము. అందరు నామినేషన్ చేసుకుంటున్నారు. అయితే 33 వార్డు ఒకటి ఆపి ఉంటుంది. దాని నుంచి ఇండిపెండెంట్ గా నాగరాజు వేరే వార్డులో పోతున్నారు కాబట్టి ఆయనకు సస్పెండ్ చేసుకుంటూ 12వ వార్డు 33వ వార్డుకు సంబంధించి రవినాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమింపబడ్డారు. మీరందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. అలాగే 37వ వార్డు నుంచి 22 నుంచి శ్రీకాంత్ గౌడ్ గారిని రామ్నగర్ 22 రామ్నగర్ నుంచి శ్రీకాంత్ గౌడ్ గారిని నియమింపబడ్డది. అది కూడా చూసుకుంటూ 4వ వార్డు ఒకటి ఆపబడ్డది. అలాగే 37వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. 37వ ప్రజలకు కూడా నా విన్నపం, అందరికీ అందరికి నమస్కరించి థ్యాంక్ యూ. టౌన్ ప్రెసిడెంట్ అన్ని టౌన్ ప్రెసిడెంట్ కూడా నిలబడ్డాడు. అంటే సంగారెడ్డి ప్రజలు టౌన్ ప్రెసిడెంట్ కూడా గెలిపించుకుంటే ఇక టౌన్ ప్రెసిడెంట్ ఊరంతా చూసుకుంటాడనే కదా నువ్వు చెప్పేది. సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ జార్జిని గెలిపించుకుంటే నీ ఎప్పుడు ఎంతమంది గెలిపించాలంటున్నావు? ఎంతమంది? 38 మంది నువ్వు గెలిపించాలంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు 38 మంది నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తోపాజీ సేటు, ముగ్గుల రవి, కిరణ్, రఘుగఢ్ ఇన్ఛార్జ్, కూన సంతు, షఫీ, ఇంకేమున్నారు? మీరందరూ ఏమడుగుతున్నారు? పార్టీ సీనియర్ కార్యకర్తలము, అందరు కార్యకర్తలు అంటే మీరు 38 కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే మీరందరూ పోయి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని అన్ని బస్తీలలో సీసీ రోడ్లు అవన్నీ వేస్తారని అంటున్నావా ప్రెసిడెంట్ సాబ్? అదే నువ్వు అడిగేది అదే కదా సంగారెడ్డి పబ్లిక్. అదే అడుగుతున్నాం. చూస్తావు ఇక మరి 38 మందిని నువ్వు గెలిపించు, నువ్వు అప్పీల్ చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సేటు. మరి కుల సంఘాలకు, వాళ్లకు, వర్తక సంఘాలు, కుల సంఘాలు, అడ్వకేట్ సంఘాలు, డాక్టర్ సంఘాలు, కుల సంఘాలు అందరినీ నువ్వు అప్లై చేస్తా సేటు? నువ్వు మొదటి నుంచి నువ్వే కదా. అన్ని కుల సంఘాలకు నేను అప్లై చేస్తున్నా. వర్తక సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, అలాగే అన్ని మతాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా సంగారెడ్డి పట్టణ తోపాజీ అనంతరేశ్వరరావు మేము రిపీట్ చేస్తున్నాం. ఈ అభివృద్ధి దిశగా తిరగాలంటే మీ 38 వాళ్ళు గెలుచుకుంటే రేవంత్ పర్యవేక్షణలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ నిర్మలా జగ్గారెడ్డి గారి నేతృత్వంలో టీఐఎస్ చైర్మన్, ఉద్యోగ సంఘాలు కానీ అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగులు, కార్మిక సంఘాలు అందరూ కూడా అమ్మలకు, అక్కలకు అందరూ చెప్తున్నా 35 వాళ్ళు గెలిపించి కాంగ్రెస్ పార్టీ గెలిపించి నువ్వు అప్పీల్ చేస్తున్నావు. అక్కడ అప్పీల్ చేస్తున్నావు. నీ అప్పీల్ ని సంగారెడ్డి ప్రజలు యాక్సెప్ట్ చేసుకుంటే నా దగ్గర కూర్చుంటావు. అంతే. నువ్వు నా దగ్గర కూర్చుంటావు. అప్పుడు నా దగ్గర నిర్మల దగ్గర ఏం కూర్చుంటారు? మీరు అందరూ అప్పీల్ చేసారు, సంగారెడ్డి వాళ్ళు అందరూ గెలిపించారు, 38 మంది కాంగ్రెస్ గెలిపించారు. ఇక్కడ రోడ్లు గీవులు కాదు నా దగ్గర కూర్చుంటావు. అప్పుడు అంటే మీరు 38 వాళ్ళని గెలిపించుకొని వచ్చి నా దగ్గర కూర్చుంటారు, నిర్మల దగ్గర కూర్చుంటారు. అంతేగా మీరు చెప్పేది? అదే మీరు అప్పీల్ చేస్తున్నారు. చెప్పు. అక్కడ నిన్నటి దినం క్షత్రియ సమాజ్ పట్కరులు అందరూ కలిపి 38 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపారని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాబట్టి మేము ఈ ముఖంగా ఇప్పుడు మీరు ఈ సభాముఖంగా పట్కర్ అసోసియేషన్ వాళ్లకు పేరున ఎంత చెప్పుకున్నా తక్కువనే 38 వాళ్ళ అభ్యర్థులను గెలపడానికి ఏకగ్రీవ తీర్మానం చేసి మాయంబడి మీ పట్కర్ సమాజ్ సంబంధించిన ఒక్కొక్క వార్డుకు 4 అభ్యర్థుల మాయంబడి పంపించి ఈ గెలుపుకు కృషి భాగంగా మాయంబడి తెలిపినందుకు మీ పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మీ ఎంబడి ఎప్పటికీ ఎల్లప్పుడూ మీ ఎంబడి ఉంటామని చెప్పి ఇలాగే అన్ని కుల సంఘాలు కూడా మా ఎంబడి రావాలని చెప్పి మీకు విజ్ఞప్తి, మీకు మా యొక్క వినవి. ఇక కిరాణా మర్చెంటైజేషన్ అట్లే పట్టణ ఆరవై సంఘము, అట్లే ముదిరాజేషన్, అట్లే మున్నూరు కాపు సంఘము, అట్లనే ఎస్సీ సంఘము, యాదవ సంఘము, అట్లే మేదర్ సంఘము, గౌడ సంఘము, సమస్త కుల సంఘాలు సంగారెడ్డిలో 92 కుల సంఘాలు ఉన్నాయి.
ఆ 92 హిందువులు, ముస్లింలు, ముస్లింలు, క్రైస్తవులు కూడా అందరికి కూడా నేను అప్పీల్ చేస్తున్నా, అందరికి అప్పీల్ చేస్తున్నా. నిన్న రాత్రి ఏదైతే వాళ్ళు డిసిషన్ తీసుకుర్రో మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అట్లనే ఈ గవర్నమెంట్ 3 ఏళ్ళు ప్రభుత్వం క్రైస్తవ సోదరులు, హిందూ బంధువులు, ముస్లిం సోదరులను జడుగు. అదే హిందూ సోదరులు, క్రైస్తవ బంధువులు, ముస్లిం సోదరులు అందరూ కూడా, హిందూ బంధువులు అందరూ కూడా ఇది పేరు పేరున అందరికీ కుల మతాలు అందరూ విడిచిపెట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా అభ్యర్థులందరూ గెలిపించి మీరందరూ కనుక 38 వాళ్ళు గెలిస్తే నిజంగానే జగ్గారెడ్డి గారు కూర్చొని మా టీం అంతా జగ్గారెడ్డి గారు కూర్చొని మీరు ఏం చెప్తారో నిర్మలా జగ్గారెడ్డి గారు కూర్చొని ప్రభుత్వం టీఐ చైర్మన్ ఉంది కాబట్టి ఇద్దరి దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఈ వార్డు మంత్రి జిల్లా మంత్రి దామోదర రాయలసీమ వివేక్ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు అలాగే అందరి మంత్రుల సహకారంతో ఈ సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చెందిస్తామని మనం చేస్తున్నాం.